హాయ్ అండి, అందరు బాగున్నారా అండి? ఇంత బాగా మీరందరూ ఈ కథల్ని ఆదరిస్తున్నందుకు నా ధన్యవాదాలు. ఇవాళ ప్రారంభించబోయే కథ పేరు అంతులేని సంపదలు. రచన రమణశ్రీ గారు. చదువుతున్నది దేవి. లైక్తో పాటు హైప్ కూడా చెయ్యండి. మరి ఇంకా కథలోకి వెళ్దాం. మరోసారి చెప్పండి. కుర్చీలోంచి కొంచెం ముందుకు వంగి కుతూహలంగా అడిగాడు ది గ్రేట్ స్మగ్లర్ మస్తాన్. చిన్నగా మందహాసం చేశాడు ప్రొఫెసర్ ధనుంజయ. హిందూ సముద్రంలో పశ్చిమంగా ఉన్న సింహళ ద్వీపం ముత్యాలకు ప్రసిద్ధి అని మీకు తెలుసు. ఆ లంకకు ఈశాన్యంగా వెళ్తే మన్నార్ అఖాతం వస్తుంది. ఆ సముద్ర ప్రాంతంలో 300 అడుగుల లోతులో లెక్కలేనన్ని ముత్యాలున్నాయి. వాటి విలువ అనంతం. అంతేకాదు, అక్కడ ఇసుకలో 30% బంగారం ఉంది, 50% వెండి ఉంది. ఆ ప్రాంతంలో రత్నాలు, మాణిక్యాలు, మరకతాలు, కోకొల్లలు. ఈ సంపదనంతా సొంతం చేసుకోవడానికి నా దగ్గర ఒక పథకం ఉంది. ఓ క్షణం ఆగాడు ధనుంజయ. ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేశాడు మస్తాన్. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ విషయాలన్నీ మీకెలా తెలుసు? వీటిని ఎంతవరకు నమ్మొచ్చునో ఆధారాలు ఉన్నాయా? నేను ప్రకృతి శాస్త్రంలో ప్రొఫెసర్ను. గత 10 ఏళ్లుగా నేను సాగించిన పరిశోధన ఫలితమే ఈ వివరాలు. ఈ విషయంలో పొరపాటు ఏం లేదు. అంతేకాదు, మరొక ముఖ్యమైన విషయం కూడా ఉంది. ఆ విషయం మీకు తెలిసే ఉంటుంది. ఏమిటా విషయం? 1756వ సంవత్సరంలో సింహళం నుంచి కొన్ని కోట్ల రూపాయల విలువగల బంగారంతో బయలుదేరిన గోల్డ్ షిప్ ఓడ సరిగ్గా ఈ మున్నార్ అఖాతంలోనే మునిగిపోయింది. అవునా? ఎస్, యు ఆర్ కరెక్ట్, చటుక్కొని అన్నాడు మస్తాన్. అప్పటి నుంచి చాలామంది ఆ నావ శిథిలాల కోసం, అందులో చిక్కుపడిపోయిన బంగారం కోసం అన్వేషణ సాగించారు. అయితే ఎవ్వరికీ ఆధారాలు కూడా దొరకలేదు. దాంతో ఆ నావ అక్కడ కాదు, మరెక్కడో మునిగిపోయి ఉంటుందని తీర్మానించుకున్నారు. ఇహ ఈ శతాబ్దంలో దాని గురించి ఎవ్వరూ అన్వేషణ జరపలేదు. కుర్చీలో వెనక్కి వాళ్లుతూ ధనుంజయ చెప్పాడు. అయితే ఆ నావ మున్నార్ అఖాతంలోనే మునిగిపోయిందంటారా? అడిగాడు మస్తాన్ నిస్సందేహంగా. అయితే దాని ఆచూకీ తెలుసుకోలేకపోవడానికి చాలా కారణాలే ఉన్నాయే. ఉదాహరణకు, మీరు ముత్యాలు ఎంతో లోతుగా వెళ్ళి సేకరిస్తారు. 30 నుంచి 40 అడుగుల లోతుకెళ్ళి సేకరిస్తాం. కరెక్ట్. అంతకన్నా ఎక్కువ లోతుకు మీరు వెళ్ళలేరు. అసలు ఆ లోతుకు వెళ్ళడమే కష్టంతో కూడుకున్న పని కదా. అది సాహసించిన నవరంధ్రాల వెంట రక్తం స్రవించి లోపలే మరణిస్తారు. మరి కేవలం 30 అడుగుల లోతులో అర నిమిషంలో నావజాడ కనిపెట్టడం ఎంత తెలివి తక్కువ పనో చూడండి. అక్కడికే సముద్రం లోతు 300 అడుగులు ఉంటుంది. కాలగర్భంలో ఇన్ని శతాబ్దాలు గడిచాక ఆ నావ ఇంకా 30 అడుగుల లోతులోనే ఉంటుంది అని అనుకోవడం నిజంగా ఫూలిష్ థింకింగ్. ఆ నావ ఎప్పుడో సముద్ర గర్భంలో అట్టడుగుకు వెళ్ళిపోయి ఉంటుంది. ఆ నావను ఇప్పుడు చేరుకోవడం సాధ్యమేనా? ఉత్సాహంగా అడిగాడు మస్తాన్. నా పథకం ప్రకారం 300 అడుగుల లోతులో ఉన్న ఆ శిథిల నావను చేరుకుని అందులోని బంగారాన్ని పైకి సురక్షితంగా తీసుకురావచ్చు, గర్వంగా చెప్పాడు ధనుంజయ. ఆ పథకం ఏమిటి చెప్పండి, కుతూహలంగా అడిగాడు మస్తాన్. సారీ, అప్పుడే చెప్పను. మీరు నాతో ఒక ఒప్పందానికి వస్తే అప్పుడు నా పథకం మొత్తం వివరించి చెప్తాను. మస్తాన్ను ఒకసారి అనుమానంగా చూశాడు ప్రొఫెసర్ ధనుంజయ్ వైపు. క్షమించాలి, ఒక్క ప్రశ్న అడుగుతున్నందుకు. ఈ విషయంలో అసలు మీరు నా దగ్గరికి అసలు ఎందుకు వచ్చారు? చిన్నగా నవ్వాడు ధనుంజయ్. డియర్ మస్తాన్, ఈ పథకాన్ని రచించడం అయితే రచించాను, కానీ దానిని విజయవంతంగా చేయడానికి చాలామంది మార్బలం కావాలి. నన్ను నమ్మి పెట్టుబడి పెట్టగలిగే వ్యక్తి కావాలి. అంతేకాదు, ఆ సంపదను బయటికి చేరవేయడానికి కూడా నాకు ఒక తెలివైన సహచరుడు కావాలి. అందుకే ఆలోచించాను. దీనికి
స్మగ్లింగ్ కింగువైన నువ్వే సమర్థుడివని తోచింది. అందుకే నిన్ను కలిశాను. మరొక అనుమానం, మీరు ఎంతో విజ్ఞానవంతులు. మరి మీ పరిశోధన ఫలితాన్ని ప్రభుత్వం వారికి తెలియజేస్తే మీకు కావలసిన సహాయం ప్రభుత్వమే అందజేయగలదు కదా. చిన్నగా నవ్వాడు ధనుంజయ. మిస్టర్ మస్తాన్, ఈ ప్రశ్నను నువ్వు నిగూఢమైన అర్థంతో అడుగుతున్నావో అమాయకంగా అడుగుతున్నావో అర్థం కావడం లేదు. నిజమే, ఈ పరిశోధన సారాన్ని ప్రభుత్వం వారికి ఇవ్వచ్చు. అప్పుడు ప్రభుత్వం ఇచ్చేది ఏంటి? కేవలం బిరుదులు, సన్మానాలు. కానీ నా పథకం విజయవంతమైతే ఆ సంపదతో ఒక్క ఈ ప్రభుత్వాన్నే కాదు, ప్రపంచాన్నే స్వాధీనం చేసుకోవచ్చు. వెరీ నైస్ థింకింగ్ ప్రొఫెసర్జీ. మీతో నేను ఏ రకంగా సహకరించగలనో చెప్పండి. మీ నిర్ణయానికి నేను బద్ధున్నే ఉంటాను. ఈ విశ్వ సామ్రాజ్యాధిపత్యంలో నాకు భాగస్వామ్యం ప్రసాదించండి. మెరుస్తున్న కళ్ళతో అన్నాడు మస్తాన్. విత్ ప్లెజర్. ఈ క్షణం నుండి మన ఇద్దరం భాగస్థులం. పథకం నాది, పరిశ్రమ నాది, ఫలితం ఇద్దరిది. ఓకే ఓకే. షేక్ హ్యాండ్ ఇస్తూ సంతోషంగా అరిచాడు మస్తాన్. మిస్టర్ మస్తాన్, నా ఈ బృహత్ పథకం విజయవంతమైతే కష్టానికి లక్షల రెట్లలో ఫలితం వస్తుంది. ప్రపంచంలో సార్థక నామధేయుణ్ణి అవుతాను. ఆల్ రైట్. పథకంలో ప్రాథమిక వివరాలు చెప్తాను, వినండి. మన ఈ ప్రయత్నం సఫలీకృతం కావడానికి దాదాపు 2 సంవత్సరాల కాలం పట్టొచ్చు. ఈ సమయంలో మనతో పూర్తిగా సహకరించడానికి సముద్రయానంలో సిద్ధహస్తులైన 50 మంది కావాలి. అంతేకాక మన అన్వేషణ విజయవంతంగా కొనసాగడానికి వీలుగా ఒక జలాంతర్గామి కావాలి. వాట్? జలాంతర్గామిని సంపాదించడం చాలా కష్టం కదా అడిగాడు మస్తాన్. చిన్నగా నవ్వాడు ధనంజయ. నిజమే, సంపాదించడం కష్టమే. అందుకే స్వయంగా మనం ఒక సబ్మెరీన్ను నిర్మించుకోవాలి. అంతేకాదు, ఒకవేళ సంపాదించగలిగిన ప్రస్తుతం సబ్మెరీన్ మనకెందుకు పనికిరాదు. దానికన్నా ఎంతో పటిష్టమైన సబ్మెరీన్ని మనం సమకూర్చుకోవాలి. ఎందుకు అంటే మన ప్రయాణం రహస్యంగా కొనసాగాలి కాబట్టి. ప్రస్తుతం సబ్మెరీన్ అయితే సముద్రంలో కేవలం 100 అడుగులకు మించిన లోతులో ప్రయాణించలేం. అంతేకాక కనీసం 3 రోజులకు ఒకసారి ఏదైనా హార్బర్లో ఫ్యూయల్ను నింపుకోవాలి. అది మనకు కష్టతరమైన పని. అందుకే ఒక పటిష్టమైన జలాంతర్గామిని తయారు చేయడానికి రూపకల్పన చేస్తాను. అందులో మనం ఎంతకాలమైనా సాగర్ గర్భంలో ప్రయాణించడానికి అనువైన ఏర్పాట్లు ఉంటాయి. అంతేకాక మనం తయారు చేసే సబ్మెరీన్ సముద్ర గర్భంలో 300 అడుగుల లోతునైనా సరే సురక్షితంగా ప్రయాణం సాగిస్తుంది. అవసరమైన ఇంధనాన్ని దానికదే సమకూర్చుకుంటుంది. అయితే ఓడకు వలనే దీనికి కూడా కొంతమంది సరంగులు కావాలి. ఒక్క క్షణం ఆగాడు. ఆశ్చర్యంగా చూశాడు మస్తాన్. మనము జలాంతర్గామిని నిర్మించడమా? మీ మాటలు చాలా వింతగా ఉన్నాయి. ఇందులో ఎంతేమీ లేదు మిస్టర్ మస్తాన్. మానవ మేధస్సుకు పదును పెడితే అది చెయ్యలేని కార్యం ఉండదు. మీ చేతనే ఆ జలాంతర్గామిని నిర్మింపజేస్తాను. చూడండి, చిన్నగా నవ్వుతూ అన్నాడు ధనుంజయ. ఎలా? వివరంగా చెప్పండి. కుతూహలంగా చూశాడు మస్తాన్. ధనుంజయ పక్కనే ఉన్న ఒక షెల్ఫ్లోంచి పెద్ద మ్యాప్ తీసి టేబుల్పై పరిచాడు. ఆ మ్యాప్పై సబ్మెరీన్ స్కెచ్ గీసి ఉంది. పాయింటర్ అందుకొని వివరంగా చెప్పసాగాడు. ఇది మనం నిర్మించబోయే సబ్మెరీన్ నమూనా చిత్రం. దీని ఆకారం స్థూలంగా చెప్పాలి అంటే సముద్ర జంతువులలోకెల్లా పెద్దదైన డాల్ఫిన్ ఆకారంలో ఉంటుంది. ప్రకృతి గాలిని పీల్చుకోవడానికి మనం పైకి వచ్చినప్పుడు చూపర్లకు మన జలాంతర్గామి కేవలం డాల్ఫిన్ లాగానే ఉంటుంది. కాబట్టి వారు అనుమానించడానికి ఆస్కారం ఉండదు. అందువల్లే ఆ డిజైన్ని ఎన్నుకున్నాను. జలాంతర్గామి పూర్తిగా ఉక్కుతో తయారు చేయబడి ఉంటుంది. దీని పొడవు 116 అడుగులు, వెడల్పు 13 అడుగులు. ఇది 25,000 అడుగుల నీటిని ఆక్రమించుకుంటుంది.
ఈ జలాంతర్గామి మొత్తం బరువు 200 టన్నులు మించకుండా ఉండాలి. సబ్మెరీన్లో ముందు వైపు వాటర్ బాక్సెస్ను నిర్మించాలి. వాటిని కావలసినప్పుడు నీటితో నింపడానికి, ఉన్న నీరు ఖాళీ చేయడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. జలాంతర్గామి నీటిలో ఉండే స్థితి వాటర్ బాక్స్పై ఆధారపడి ఉంటుంది. వాటర్ బాక్సుల నీటితో పూర్తిగా నింపగానే జలాంతర్గామి సముద్రం లోపలకు మునిగిపోతుంది. తర్వాత ఒక్కొక్క తొట్టిని ఖాళీ చేస్తున్నప్పుడల్లా పైకి తేలుతూ ఉంటుంది. ఇకపోతే ఈ జలాంతర్గామిని నడపడానికి పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలను సమకూర్చుకోవడంలో చాలా కష్టమైన పని. అందుకే జలాంతర్గామిని ఎలక్ట్రిసిటీతో నడపడానికి ప్లాన్ చేశాను. ఆశ్చర్యంగా చూశాడు మస్తాన్. వాట్ ప్రొఫెసర్, మీరు మాట్లాడుతుంది నాకేమీ అర్థం కావడం లేదు. మనకు సముద్ర మధ్యంలో, సాగర గర్భంలో విద్యుత్ శక్తి ఎక్కడి నుంచి సరఫరా అవుతుంది అడిగాడు. చిన్నగా నవ్వాడు ప్రొఫెసర్ ధనుంజయ. మై డియర్ మస్తాన్, నేనేమి సముద్రంలో విద్యుత్ కేంద్రం స్థాపించడమేం లేదు. భూప్రపంచంలో సంబంధం లేకుండా విద్యుత్తును తయారు చేసే విధానం ఉంది. సముద్రపు నీటి నుండి ఏవేవి వస్తువులు లభిస్తాయో మీకు తెలుసు కదా. నేను 2 సంవత్సరాలు నిరంతరం పరిశోధన సాగించి ఆ వస్తువుల గురించి సమాచారం సంపాదించాను. వాటి ఆధారంగా విద్యుత్తును తయారు చేసుకోవచ్చు. మీకు ఆ ప్రక్రియ వివరిస్తాను చూడండి. ఒక 100 గ్రాముల సముద్రపు నీటిలో 9.65 సెంటీగ్రాముల స్వచ్ఛమైన నీరు, 0.2 సెంటీగ్రాముల క్లోరైడ్ ఉంటుంది. మిగిలిన దాంట్లో మెగ్నీషియా, పొటాషియం క్లోరైడ్, మెగ్నీషియం బ్రోమైడ్, సల్ఫేట్, కాల్షియం కార్బోనేట్లు ఉంటాయి. విద్యుత్ ఉత్పత్తిలో ఎక్కువగా సోడియం క్లోరైడ్ ఉపయోగకరమైనది. సోడియంలో పాదరసం కలిపితే తేజస్సు వస్తుంది. మనం కొంత పాదరసాన్ని ఇక్కడి నుండి తీసుకెళ్తే అది ఎప్పటికీ తరగదు. సోడియం తరిగినప్పుడల్లా సి నుంచి సంపాదించుకోవచ్చును. ఇకపోతే మామూలుగా ఆక్సిజన్ సిలిండర్లను ఉపయోగించుకుంటూ ప్రయాణం సాగిస్తాం. ఆశ్చర్యంగా చూస్తూ వింటున్నాడు మస్తాన్. ఇవి స్టీరింగ్ ఫ్యాన్స్. వీటిని ఉపయోగిస్తూ సబ్మెరీన్ డైరెక్షన్స్ మార్చుకోవచ్చు. ఈ ఫ్యాన్స్ కూడా మనం తయారు చేసే విద్యుత్తుతోనే పనిచేస్తాయి. అంతేకాక జలాంతర్గామి నీటిలో మునిగి ఉన్నప్పుడు కూడా మనం పరిసరాలను స్పష్టంగా చూడొచ్చును. అందుకు అనుగుణంగా హై కాన్సన్ట్రేటెడ్ మిర్రర్స్ను ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ ఎలక్ట్రానిక్ రిఫ్లెక్టర్స్ని అమర్చాలి. మనం ఫోకస్ చేసే విద్యుత్ తరంగాలు ఆ రిఫ్లెక్టర్ల పైబడి అవి ప్రతిఫలించి దాదాపు 1 కిలోమీటర్ వరకు సాగర గర్భంలో వెలుగు ప్రసరింపజేస్తుంది. చకచకా చెప్పడం ఆపి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు ధనుంజయ. అప్పటి వరకు ప్రొఫెసర్ సృష్టించిన ఊహా జలాంతర్గామిలో విహరిస్తున్న మస్తాన్ ఉలిక్కిపడి తేరుకుని ప్రొఫెసర్ వైపు గౌరవంగా చూశాడు. యు ఆర్ జీనియస్ ప్రొఫెసర్. మీ మేధాశక్తిని అభినందించడానికి నా శక్తి చాలదు. మీకు ఇంజనీరింగ్లో కూడా ఇంత ప్రావీణ్యత ఉందని ఊహించలేకపోయాను. చిన్నగా నవ్వాడు ప్రొఫెసర్ ధనుంజయ. నేను చాలా కష్టపడి ఈ జలాంతర్గామి నమూనాను చిత్రించాను. దీనిని తయారు చేయడం చాలా కష్టమైన పని. ప్రభుత్వానికి తెలియకుండా రహస్యంగా మనకు కావలసిన పరికరాలను సంపాదించడం ఒక ఎత్తు. ఆ పరికరాలతో జలాంతర్గామిని నిర్మించడం మరొక ఎత్తు. ఈ పనులకు చాలా హంగుబలం, అర్ధబలం కావాలి. ఎస్ ప్రొఫెసర్, ఇంతటి భారీ ప్రయత్నం రహస్యంగా చెయ్యబోనడం నా జీవితంలో కూడా ఇదే ప్రథమం. అయితే కస్టమ్స్, సెంట్రల్ ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్లో నాకు మంచి పలుకుబడి ఉంది. ఈ ప్రయత్నంలో వాళ్ళ సహాయం మనకు కావాలంటే తప్పక దొరుకుతుంది. నో, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం మరొకరికి తెలియడానికి వీల్లేదు. మనతో పాటు వచ్చే 40 మంది వ్యక్తులకు సబ్మెరీన్ బయలుదేరే వరకు మన పథకం కూడా తెలియకూడదు. ఈ మధ్యలో జరిగే పనులకు కూడా ఆ 40 మందినే మనం ఉపయోగించుకోవాలి. నిజమే, కానీ పై అధికారులకు తెలియకుండా మా వ్యాపారమే ఒక్కరోజు కూడా జరగదు. అలాంటిది ఇంతటి
బృహత్ ప్రయత్నం వారికి తెలియకుండా చేయడం సాధ్యమవుతుందా? నిస్సందేహంగా. అది మన దృఢ దీక్ష పైన ఆధారపడి ఉంటుంది. జలాంతర్గామి నిర్మాణానికి నేను ఒక ప్లాన్ వేశాను. ముందు మీరు 40 మంది వ్యక్తులను సమీకరించండి. రేపు సాయంత్రానికి 2 లక్షల రూపాయల క్యాష్ కూడా రెడీ చేయండి. అలాగే మీరు వేసిన ప్లాన్ తెలుసుకోవచ్చా? కుతూహలంగా అడిగాడు మస్తాన్. అది పెద్ద ప్లాన్ ఏం కాదు. సబ్మెరీన్ నిర్మాణానికి కావలసిన కొన్ని పరికరాలను నేను ముందే సిద్ధపరిచాను. మిగిలిన కొన్నిటికి జపాన్, మలయా దేశాల్లోని కంపెనీలకు ఆర్డర్ ఇచ్చాను. ఇకపోతే లక్షద్వీపుల్లో ఒకటైన కచాయి దీవిని సబ్మెరీన్ నిర్మాణానికి తగిన ప్రదేశంగా నేను ఎన్నుకున్నాను. అక్కడ ఇంతవరకు మానవ సంచారం ఏమీ లేదు. అందువల్ల ముందు రహస్యంగా ఒక్కొక్క పరికరం అక్కడకు చేర్చాలి. ఆ తర్వాత 40 మంది వ్యక్తులు కూడా అక్కడికి చేరుకోవాలి. ఈలోగా ఇంపార్టెంట్ మిషనరీ కూడా అక్కడికి చేరుతుంది. అన్నీ చేరిన వెంటనే నిర్మాణం ప్రారంభిస్తే 1 మాసంలో పూర్తయిపోతుంది. తర్వాత అక్కడి నుంచి మన జలాంతర్గామి జల ప్రవేశం చేస్తుంది చెప్పాడు ధనుంజయ. మస్తాన్ ఆనందంతో ధనుంజయ్ వద్ద సెలవు తీసుకొని లేచాడు. ప్రొఫెసర్ ధనుంజయ అంచనాల మేరకు కచాయి దీవిలో 4 రోజుల్లో జలాంతర్గామి తయారైంది. మస్తాన్ నాయకత్వంలో 40 మంది వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులు నిరంతరం కృషి చేసి విలువైన జలాంతర్గామి నిర్మాణంలో పాలు పంచుకున్నారు. ధనుంజయ ఆ 4 రోజులు విశ్రాంతి అనేది లేకుండా శ్రమించాడు. విదేశాల నుంచి యంత్ర సామాగ్రిని రహస్యంగా తెప్పించడం, వాటిని జలాంతర్గామిగా రూపొందించడంలో ప్రధాన పాత్ర వహించడం, 2 సంవత్సరాల సాగర గర్భ యాత్రకు తగిన సదుపాయాలు సమకూర్చుకోవడం అన్నీ ప్రొఫెసర్ దగ్గరుండి చేయించాడు. జలాంతర్గామి నిర్మాణం పూర్తి అయ్యేటప్పటికి 2.5 లక్షల రూపాయలు వ్యయమైంది. ప్రొఫెసర్ ధనుంజయ, మస్తాన్, ప్రొఫెసర్ ప్రియురాలు సునీత, మస్తాన్ బేగం ముంతాజ్, 30 మంది సుశిక్షితులైన సరంగులు, 2 ఇంజనీర్లు, 1 డాక్టర్, 2 వంట మనుషులు, మొత్తం 40 మంది జలాంతర్గామిలో ప్రయాణించడానికి సన్నాహాలు పూర్తి చేసుకున్నారు. జలాంతర్గామి నిర్మాణం పూర్తి కాగానే ఆ దీవిలో చేసుకున్న ఏర్పాట్లన్నిటినీ ఆనమాలు లేకుండా ధ్వంసం చేశారు. ఒక శుభముహూర్తంలో ప్రొఫెసర్ ఆదేశానుసారం జలాంతర్గామి సముద్రంలోకి ప్రవేశపెట్టబడింది. మిస్టర్ మస్తాన్, ఇది మనకు చిరస్మరణీయమైన రోజు. మనం సాధించబోయే ప్రపంచాధిపత్యానికి ఇదే పునాది. జలాంతర్గామి క్రమేపీ నీటిలోకి మునిగిపోతూ ఉండగా అన్నాడు ధనుంజయ. అవును ప్రొఫెసర్, నాకు చాలా ఆనందంగా ఉంది. అంతులేని సంపదలకు వారసులం కాబోతున్నాము అన్న మన చెలిమి కలకాలం నిలవాలని ఆశిస్తున్నాను. చియర్స్. విస్కీ గ్లాస్ అందిస్తూ అన్నాడు మస్తాన్. వెల్ సెడ్ మస్తాన్. మన పథకం జయప్రదం అయితే విశ్వవిఖ్యాత చక్రవర్తులం మనమే. ఆల్ రైట్, మీరు మీ బేగంతో మీకు కేటాయించిన రూమ్లో గడపండి. ఆ గదిలో ఏర్పాటు చేసిన ప్రివ్యూ మిర్రర్స్ ద్వారా ఆ రోజు నా గదిలో చూసిన చిత్రాలను మరొకసారి సజీవంగా దర్శించండి చెప్పాడు ధనుంజయ. విత్ ప్లెజర్, థ్యాంక్ యూ. తన గదిలోకి నడిచాడు మస్తాన్, ముంతాజును వెంటబెట్టుకొని. ధనుంజయ పక్కనే కూర్చుని ఉన్న సునీత వైపు చూశాడు. సునీత నిశ్చలమైన సముద్ర గర్భంలో జలాంతర్గామి లేపే అలజడిని చూస్తూ ఆనందిస్తోంది. సునీ పిలిచాడు ధనుంజయ. ఉలిక్కిపడి చూసింది సునీత. నవ్వుతూ ధనుంజయ్ కనపడ్డాడు. డియర్, ఈ సుందర దృశ్యాలు చూసావా? సముద్ర గర్భంలోకి చొచ్చుకు వస్తున్న సూర్యకిరణాలు ఎలాంటి వింత కాంతులను వెదజల్లుతున్నాయో అటు చూడు డియర్. ఆ రంగురంగుల చేపలు ఎంత నయనానందకరంగా కనిపిస్తున్నాయో పరవశంగా అంది. చిన్నగా నవ్వుతూ సునీత నడుం చుట్టూ చేతులేసి దగ్గరికి లాక్కున్నాడు ధనుంజయ్. సునీ, నేను ఇంత కష్టపడింది ఎవరి కోసమో తెలుసా? నేటికి నా కృషి ఫలించింది. నీ కళ్ళలో మెరుపు అనుక్షణం చూడాలనే నా ఆకాంక్ష ముద్దు పెట్టుకుంటూ అన్నాడు. డియర్, అటు చూడు చూపించింది సునీత ఒకవైపు భయంగా.
పెద్ద పెద్ద హెల్వ్ చేపలు జలాంతర్గామిని చూసి అదేదో జంతువు అనుకొని వేగంగా పరిగెత్తుకొని వస్తున్నాయి. డోంట్ ఫియర్ సుని, మన జలాంతర్గామి చుట్టూ అరఫర్లాంగ్ దూరం వరకు విద్యుత్ వలయం ఉంటుంది. ఆ వలయాన్ని ఛేదించుకుని ఏ జంతువు మన దగ్గరకు రాలేదు. థ్యాంక్ గాడ్. గుండెలపై చేతులేసుకొని నిట్టూర్చింది. బీత హరణిలాగా చూస్తున్న సునీతను చూడగానే ధనుంజయలో ఆవేశం కట్టలు తెంచుకుంది. ఒకసారి బలంగా దగ్గరకు లాక్కుని పెదవులు చుంబించాడు. మిస్టర్ మస్తాన్, క్యాబిన్లోకి వెళ్దాం రండి. ముందుకు దారి తీశాడు ధనుంజయ. మౌనంగా ప్రొఫెసర్ను అనుసరించాడు మస్తాన్. ఇద్దరూ క్యాబిన్ రూమ్లోకి నడిచారు. సరంగుల నాయకుడు జలాంతర్గామి కెప్టెన్ అయిన రంజిత్ ఇద్దరిని చూసి అటెన్షన్లో నిలబడి సల్యూట్ చేశాడు. వాట్ మిస్టర్ రంజిత్, ఎలా ఉంది మూవింగ్? అడిగాడు ధనుంజయ. క్వైట్ వెల్ బాస్. ఇంతకుముందు నేను జలాంతర్గామిలో చూడలేనన్ని దృశ్యాలు ఈ సబ్మెరియన్ ద్వారా నేను చూస్తున్నాను చెప్పాడు. ఆల్ రైట్. సబ్మెరియన్ పొజిషన్ ఎలా ఉంది? అడిగాడు ధనుంజయ. గబగబా మీటర్స్ చూసి చెప్పాడు రంజిత్. ప్రస్తుతం 150 అడుగుల లోతులో గంటకు 10 మైళ్ళ వేగంతో ఈశాన్యంగా ప్రయాణిస్తోంది బాస్. వెల్, వేగం పెంచండి. మరొక నెల రోజుల్లో మన్నార్ అఖాతం చేరుకోవాలి. ఇకపోతే ఆక్సిజన్ పొజిషన్ ఎలా ఉంది? అడిగాడు ధనుంజయ. ఇంకా 16 గంటలు వస్తుంది బాస్. రైట్. సరిగ్గా మరో 14 గంటలకు వాటర్ బాక్సులు ఖాళీ చేయించండి. సబ్మెరియన్ పైకి రాగానే ఆక్సిజన్ స్టాక్ చేయండి. ఓకే బాస్. మిస్టర్ రంజిత్, ఎప్పుడూ మీటర్స్ను జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండు. ఏ విధమైన అనుమానం వచ్చినా వెంటనే నన్ను కాంటాక్ట్ అవ్వు. ఓకే అన్నాడు ధనుంజయ. అలాగే బాస్ చెప్పాడు రంజిత్. బాస్, మీల్స్ రెడీ. కుక్ రాబర్ట్ వచ్చి చెప్పాడు ఇంగ్లీష్లో. థ్యాంక్ యూ. పదండి. కిచెన్ వైపు దారి తీశాడు ధనుంజయ, మస్తాన్. అంతా భోజనం చేయసాగారు. ప్రొఫెసర్ భోజనం చేస్తూనే మ్యాప్ను పరిశీలిస్తున్నాడు. ఇంకా కొన్ని వేల లీగులు అంటే 3 మైళ్ళు దూరం ప్రయాణం చేస్తే కానీ మన్నార్ అఖాతం రాదు. మన్నార్ అగాధం గురించి ఆలోచనలో పడిపోయాడు ధనుంజయ. అక్కడ తన అంచనా ప్రకారం ఆ నావ శిథిలాలు కనపడకపోతే తమ శ్రమ చాలా వరకు వ్యర్థమైపోతుంది. ఎన్ని వేల ముత్యాలు సేకరిస్తే మాత్రం ఏమొస్తుంది? ప్రొఫెసర్, ఈ కర్రీ చాలా బాగుంది. ఏముంటుంది? అడిగాడు మస్తాన్. ఆలోచన నుంచి ఉలిక్కిపడి తేరుకుని రాబర్ట్ వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. అది తాబేలు మాంసంతో వండిన కర్రీ బాస్. ఈ తాబేళ్లు సాధారణంగా ఎక్కడా దొరకవు. ఒక స్పెయిన్లో మాత్రమే ఈ తాబేళ్లను రాజవంశీకులు ఎంతో ఖర్చు పెట్టి తెప్పించుకొని తింటారు. అక్కడ దీని ఖరీదు 1000 రూపాయలు చెప్పాడు రాబర్ట్. వెరీ ఫైన్. డైలీ కర్రీ చేయి. మరో వాయి లాగిస్తూ చెప్పాడు మస్తాన్. అలాగే బాస్ చిన్నగా నవ్వాడు రాబర్ట్. వాట్ మిస్టర్ మస్తాన్, తాబేలు మాంసం నీకు అంత బాగా నచ్చిందా? నవ్వుతూ అడిగాడు ధనుంజయ. అవును ప్రొఫెసర్, మనం తిరుగు ప్రయాణంలో కనీసం 1 టన్ను తాబేళ్లనన్నా తీసుకువెళ్ళాలి తృప్తిగా తేనుస్తూ అన్నాడు మస్తాన్. అంతలో రంజిత్ గబగబా పరిగెత్తుకుంటూ వచ్చాడు. బాస్, త్వరగా క్యాబిన్లోకి రండి. దూరంగా ఏదో ఓడ సముద్రంలో మునిగిపోతోంది. గాబరాగా అడిచాడు. భోజనం చేస్తున్న వాళ్ళంతా ఉలిక్కి పడ్డారు. అంతా ఆతృతగా క్యాబిన్లోకి పరిగెత్తారు. 1 ఫర్లాంగ్ దూరంలో ఒక పెద్ద ఓడ సముద్రంలో మునిగిపోతోంది. అక్కడ కనపడిన ఒక పెద్ద పర్వతాన్ని చూడగానే జరిగిందేమిటో ప్రొఫెసర్ గ్రహించాడు. ఈ ప్రాంతంలో సముద్ర గర్భంలో పెద్ద పెద్ద పర్వతాలు చాలా ఉంటాయి. పాపం, దురదృష్టవంతులు ప్రమాదాన్ని గుర్తించలేకపోయారు. చిన్నగా నిట్టూరుస్తూ అన్నాడు ధనుంజయ. డియర్, అటు చూడండి, 2 మనుషులు ఇంకా బ్రతికే ఉన్నట్టున్నారు. ప్రీవ్యూ మిర్రర్లోకి చూస్తూ అరిచింది సునీత. అవును ప్రొఫెసర్జీ, వారిని రక్షించే మార్గం ఏమైనా ఉంటే త్వరగా చూడండి, ముంతాజ్ అంది. ధనుంజయ్ ఏమీ మాట్లాడలేదు. అతని దృష్టి ప్రాణాల కొరకు పెనుగులాడుతున్న ఓడలోని ప్రయాణికుల పైన లేదు. ఆ ఓడలో బంగారం ఏమన్నా దొరుకుతుందా అని ఆలోచిస్తున్నాడు. వాట్ ప్రొఫెసర్, వారిని రక్షించే మార్గం లేదా?
అడిగాడు మస్తాన్. కమాన్ మస్తాన్, వెంటనే స్విమ్మింగ్ డ్రెస్ ధరించు. వెంటనే మనం ఆ ఓడ దగ్గరకు వెళ్ళాలి. పక్కనే ఉన్న మరొక గదిలోకి నడుస్తూ అన్నాడు ధనుంజయ. డ్రెస్ చేసుకుంటుండగా చెప్పాడు ధనుంజయ. డియర్ మస్తాన్, ఇప్పుడు ఆ ఓడ వద్దకు మనం ఎందుకు వెళ్తున్నామో తెలుసా? వారిని రక్షించడానికి కాదు, ఆ ఓడలో ఉన్న విలువైన వస్తువులను సంపాదించడానికి. ఆశ్చర్యంగా చూశాడు మస్తాన్. అవును మస్తాన్, మన ధ్యేయం ధనాన్ని సంపాదించడం, అంతేగాని అన్యులను రక్షించడం కాదు. సో ముందే చెప్తున్నాను, మనం సముద్రంలోకి ప్రవేశించిన తర్వాత మాట్లాడడానికి అవకాశం ఉండదు. ఓడలోకి ప్రవేశించిన మరుక్షణం నుంచి విలువైన వస్తువుల కొరకు గాలించు. సరిగ్గా గంటలోపుగా తిరిగి జలాంతర్గామిని చేరుకోవాలి. అండర్స్టాండ్? చెప్పాడు ధనుంజయ. ఓకే బాస్ అన్నాడు మస్తాన్ ఏమీ అనలేక. మరొక 5 నిమిషాల్లో ఇద్దరు సీ డోర్ తెరుచుకొని సముద్రంలోకి ప్రవేశించారు. ఇద్దరూ పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ ఓడవైపు నడక సాగించారు. అంతకుముందే సముద్రంలో నడక రిహార్సల్స్ చేశారు కాబట్టి ఇద్దరికీ కొత్తగా ఏమీ లేదు. 10 నిమిషాల్లో ఓడను చేరుకున్నారు. ఆ ఓడ ఫ్రాన్స్ దేశంది. వాళ్ళు ఊహించినట్టు పెద్ద విలువైన వస్తువులతో ఆ ఓడ రావడం లేదు. కేవలం ప్యాసింజర్స్ ఓడ. ఏం చేద్దాం అన్నట్టు సైగ చేశాడు మస్తాన్. ఓడ లోపల అంతా పరిశీలనగా చూశాడు ధనుంజయ్. ఎక్కడ చూసినా శవాలే. దాదాపు 100 మంది ఉంటారు. కొందరు ఇంకా కొస ఊపిరితో మృత్యువుతో పోరాడుతూ ఉన్నారు. ఒక్కరు కూడా ప్రాణాలను దక్కించుకొన్నట్లు లేదు. శవాల వైపు చూశాడు. అంతా ధనవంతులే కాబోలు. ఒక్కొక్కరి వద్ద చాలా బంగారపు వస్తువులు ఉన్నాయి. గబగబా శవాల వద్దకు వచ్చి వారి ఒంటిపై ఉన్న వస్తువులను వలచడం ప్రారంభించాడు ధనుంజయ. మస్తాన్ కూడా ధనుంజయను అనుసరించాడు. అరగంటలో సేకరించగలిగినన్ని వస్తువులు సేకరించి వెంట తెచ్చుకున్న తోలు సంచుల్లో భద్రపరిచారు. ఇక వెళ్దామన్నట్టు సాయిగ చేసి ఓడలోంచి ముందుకు నడిచాడు ధనుంజయ. ఫర్లాంగ్ దూరంలో సబ్మెరియన్ ఊగిసలాడుతూ కనిపిస్తోంది. సబ్మెరియన్ వైపు నడుస్తూ వెనక్కు తిరిగి చూశాడు మస్తాన్. ఓడ మెల్లమెల్లగా లోపలకు దిగిపోతోంది. ఓడలో చిక్కుకుపోయిన శవాలు కొన్ని అలాగే ఓడతో శిథిలమైపోయాయి. కొన్ని శవాలు షార్క్ చేపలకు ఆహారం అవుతాయి. 10 నిమిషాల్లో సబ్మెరియన్ చేరుకున్నారు ఇద్దరు. సీ డోర్ రాగానే అక్కడే కనిపెట్టుకొని కూర్చుని ఉన్న సరంగు చటుక్కున డోర్ తెరిచి ఇద్దరిని లోపలికి లాక్కున్నాడు. ఇద్దరూ డ్రెస్సింగ్ రూమ్లోకి నడిచి స్విమ్మింగ్ డ్రెస్ విడిచి మామూలు దుస్తులు ధరించారు. ప్రాణాలతో ఎవరూ లేరా? గదిలోకి వచ్చి ఆతృతగా అడిగింది సునీత. లేరు, అంతా మరణించారు చెప్పాడు ధనుంజయ. ఇరువురు తాము తెచ్చిన సొమ్మును రాశిగా పోశారు. అన్నీ బంగారపు వస్తువులే. వాటి విలువ సుమారు 1,00,000 రూపాయలు ఉంటుంది. ఇది మన తొలి సంపాదన చిన్నగా నవ్వుతూ ప్రకటించాడు ప్రొఫెసర్ ధనుంజయ. ఆ రోజు అంత ఆనందంగా పెద్ద పార్టీ చేసుకున్నారు. బాస్, ఒకసారి క్యాబిన్లోకి వస్తారా? గాబరాగా పిలిచాడు కెప్టెన్ రంజిత్. వాట్ మిస్టర్, ఏం జరిగింది? ఆందోళనగా ప్రశ్నించాడు ధనుంజయ. దిక్సామీటర్ చెడిపోయింది బాస్. మనం ఏ దిక్కు వైపు ప్రయాణిస్తున్నామో అర్థం కావడం లేదు అదిరిపోయాడు ధనుంజయ మస్తాన్లు. మై గాడ్ అంటూ గబగబా క్యాబిన్లోకి పరిగెత్తారు. దిక్సామీటర్లోని పాయింటర్ నిశ్చలంగానే ఉంది. ధనుంజయ్ వెంటనే ఇంజనీర్ని పిలిచాడు. అర్జున్ సింగ్ అరోరా, దేవానంద్ బారువా ఇద్దరు పెద్ద ఇంజనీర్లు. ఇలాంటి విఘాతాలు ముందే వస్తాయని ఊహించి ఆ ఇద్దరిని కూడా సబ్మెరియన్లో ఉంచాడు ధనుంజయ. అరోరా, బారువాలు ఆ మీటర్ను నిశితంగా పరిశీలించారు. దానిలో పాయింటరు అతుకు పెట్టడానికి వీలు లేకుండా విరిగిపోయింది. ఎన్ని విధాల ప్రయత్నించినా దిక్సామీటర్ బాగుపడలేదు. ఇంజనీర్లు ఇద్దరూ పెదవి విరిచారు. సబ్మెరియన్లోని అందరి గుండెలు చల్లుమన్నాయి. మిస్టర్ అరోరా, ఆ మీటర్ బాగుపడే ఉపాయం లేదా? అడిగాడు ధనుంజయ. లేదు బాస్, అన్ని విధాలా ప్రయత్నించాం. మీరు కూడా ఒక్కసారి ప్రయత్నించి చూడండి చెప్పాడు అరోరా. ధనుంజయ్ కూడా ఆ మీటర్ను బాగు చేయడానికి ప్రయత్నించాడు. కానీ సాధ్యపడలేదు. వాట్ ప్రొఫెసర్, ఇప్పుడు ఎలాగా? కంగారుగా అడిగాడు మస్తాన్. అందరి కళ్ళు బేలగా ధనుంజయ్ వైపే చూస్తున్నాయి.
ధనుంజయ గొంతు సవరించుకొని గంభీరంగా చెప్పాడు. డియర్ ఫ్రెండ్స్, నట్టనాడి సముద్రంలో మన దిక్సామీటర్ చెడిపోయింది. ఇది చాలా అనూహ్యమైన పరిణామం. దీనికి ప్రత్యామ్నాయ పద్ధతి కూడా ప్రస్తుతం మన దగ్గర లేదు. ఇప్పుడు సబ్మెరీన్ ఏ దిక్కుకు ప్రయాణిస్తుందో కూడా తెలియదు. మనం సాగర్ గర్భంలో దారి తప్పాం. తిరిగి గమ్యానికి చేరుకోవడం కష్టమే కావచ్చు. అయితే అధైర్యపడక ధైర్యంతో దేవునిపై భారమేసి ప్రయాణాన్ని సాగిద్దాం. ఎవరు ఏమీ మాట్లాడలేదు. అందరి గుండెల్లో సముద్రపు ఘోష పెడుతోంది. ఏంటి వైపరీత్యం? తిరిగి మన దేశం చేరుకోగలమా? ఈ సముద్రపు మధ్యలో ఏ వైపు ఎంత దూరం ప్రయాణిస్తే భూభాగం తగులుతుంది? అసలు భూప్రదేశాన్ని చూడగలమా? అందరి హృదయాల్లో ప్రశ్నల పరంపర పరవళ్ళు తొక్కుతున్నాయి. ప్రొఫెసర్, నాదొక సలహా. కొంచెం ఆగాడు మస్తాన్. చెప్పండి, ప్రోత్సహించాడు ధనుంజయ. మనం మన ప్రయాణాన్ని కట్టిపెడదాం. లేకపోతే అనంతమైన ఈ సాగర గర్భంలో ఎంత దూరమని దారి తెన్ను లేకుండా ప్రయాణించగలం. అందుకే మన ప్రయాణాన్ని విరమించి సముద్రపు ఉపరితలంపై ప్రయాణం సాగిద్దాం. దైవవశాత్తు ఏ విదేశీ నావైనా మనకు కనపడకపోదు. వారి సహాయాన్ని అర్థించి మన దేశానికి వెళ్ళిపోదాం. ధనుంజయ ఏమీ మాట్లాడలేదు. అతడి మస్తిష్కంలో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. తన 10 ఏళ్ల పరిశోధనా సారం దిక్సోమీటర్ లోపం వల్ల విఫలం కావాల్సిందేనా? మన్నార్ అఖాతంలో మరుగున దాగి ఉన్న అనంతమైన సంపద తమకు లేకుండా పోవడమేనా? ఇంత కష్టపడి ప్రణాళిక వేసుకున్న ఈ ప్రయాణం విఫలమైతే తాము ఈ జన్మలో మళ్ళీ ప్రయాణ సన్నాహాలు చేసుకోలేరు. ఎలా? ప్రయాణం విజయవంతం కావాలంటే ఏం చేయాలి? ధనుంజయ మనసులో ఒక ఊహ తళుక్కుమంది. డియర్ ఫ్రెండ్స్, కేవలం సాంకేతిక పరమైన, అందులోనూ దిక్సోమీటర్ లోపం వలన మన బృహత్ పథకం దెబ్బతినకూడదు. మనం సర్వం త్యజించి ఈ ప్రయాణానికి సిద్ధపడ్డాం. అయితే అఖండమైన సంపదను అందుకోవడం లేదా ఈ సాగర గర్భంలోనే కలిసిపోవడం, అంతేగాని వెను తిరిగి పోవడము అనేదే లేదు, స్థిరంగా చెప్పాడు. అది కాదు ప్రొఫెసర్, కనీసం మన్నార్ అఖాతం చేరుకునే అవకాశం కూడా లేదు కదా. కనీసం ముందు సంపదనన్నా చేజెక్కించుకుంటే బయటపడే మార్గాన్ని ఆలోచించే పని, నిరుత్సాహంగా అన్నాడు మస్తాన్. అవును, ఇందాకటి నుండి ఆ విషయమై ఆలోచిస్తున్నాను. మన్నార్ అఖాతం చేరుకోవడానికి నాకు ఒక మార్గం కనిపిస్తోంది, చెప్పాడు ధనుంజయ. ఏమిటా మార్గం? అంత ఆతృతగా ప్రొఫెసర్ వైపు చూశారు. ఇప్పుడు సరిగ్గా టైం 10 గంటలైంది. తెల్లవారే వరకు మన ప్రయాణాన్ని నిలుపుదల చేద్దాం. సూర్యోదయానికి ముందుగానే సముద్రం మీదకి చేరుకుని సూర్యోదయాన్ని పరిశీలిద్దాం. తద్వారా దిక్కులను నిర్ణయించుకుని మున్నార్ అఖాతం వైపు ప్రయాణం సాగిద్దాం. దైవం అనుకూలిస్తే మన గమ్యం తప్పకుండా మన్నార్ చేరుకోవచ్చు. ప్రొఫెసర్ మాటలు వినగానే అందరిలో నూతన ఉత్సాహం చిందులు వేసింది. వెల్ బాస్, మీ ఆలోచన అమోఘంగా ఉంది. ప్రస్తుత పరిస్థితులు అంతకన్నా గత్యంతరం లేదు, ఇంజనీర్ బారువా అన్నాడు. అంతా ధనుంజయతో ఏకీభవించారు. ఆల్ రైట్ రంజిత్, వెంటనే వాటర్ బాక్సును ఖాళీ చేయించండి, ఆజ్ఞాపించాడు ధనుంజయ. రంజిత్ తలూపి సరంగుల వద్దకు నడిచాడు. అంతా తమ తమ జీవితాలు ఏమైతాయో అన్న భయ ఆందోళనల తెరల మధ్య మన్నార్ అఖాతంలో బంగారపు కాంతులను ఊహించుకుంటూ తమ తమ గదుల్లోకి నడిచారు. ఏంటి ప్రొఫెసర్ వ్రాస్తున్నారు? ప్రొఫెసర్ గదిలోకి వచ్చి అడిగాడు మస్తాన్. ఏం లేదు మిస్టర్ మస్తాన్, ఓ పుస్తకం రాస్తున్నాను. మన ప్రయాణం ఆరంభించిన నాటి నుంచి జరిగిన విశేషాలను పుస్తక రూపంలో భద్రపరుస్తున్నాను. దానివల్ల ఉపయోగం? అడిగాడు అయోమయంగా మస్తాన్. అతడికి పుస్తకాల గొడవ తెలియదు. ఎందుకంటే అతను ఏమాత్రం విద్యావంతుడు కూడా కాదు. సాధారణమైన నావికుడిగా జీవనం ప్రారంభించి స్మగ్లింగ్లో కోట్లు గడించాడు. చిన్నగా నవ్వాడు ప్రొఫెసర్ ధనుంజయ. ప్రతి పనికి ప్రయోజనం వెంటనే కనిపించదు మిస్టర్ మస్తాన్. ఈ పుస్తకం వ్రాయడం వల్ల ప్రస్తుతానికి కాలక్షేపం జరుగుతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ పుస్తకంలోని పుటలు తిరగేస్తూ ఉంటే
గత స్మృతుల అలలపై తేలిపోవచ్చు. నిజమే ప్రొఫెసర్, ఎలాగైనా మీ ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరు. చిన్నగా నవ్వాడు మస్తాన్. అదే సమయంలో జలాంతర్గామి ఒక్కసారిగా భూకంపం వచ్చినట్టు కంపించిపోయింది. ఒక్క కుదుపుతో ఆగిపోయింది. లోపల హాహాకారాలు చెలరేగాయి. ధనుంజయ మస్తాన్లు అదిరిపోయారు. గబగబా క్యాబిన్లోకి పరిగెత్తారు. రంజిత్ ఒంటి నిండా చెమటలు పట్టి ఉన్నాయి. వాట్ మిస్టర్ రంజిత్, వాట్ హ్యాపెండ్? కంగారుగా ప్రశ్నించాడు ధనుంజయ. అటు చూడండి బాస్, జలాంతర్గామి ఏదో చిన్న కొండకు ఢీకొంది. ఇంతకు ముందు నుండి కూడా మార్గం చాలా అస్తవ్యస్తంగా ఉంది. అయినా ఎంతో జాగ్రత్తగా నడుపుకొస్తున్నాను. థ్యాంక్ గాడ్, తృప్తిగా నెట్టూడ్చాడు ధనుంజయ. అయోమయంగా చూశాడు మస్తాన్. వాట్ ప్రొఫెసర్, ఓ పక్కన సబ్మెరియన్ కొండకు ఢీకొంటే మీరు తృప్తిగా నెట్టూరుస్తున్నారేమిటి? చిన్నగా నవ్వాడు ధనుంజయ. మిస్టర్ మస్తాన్, మన కృషి చాలా వరకు ఫలించింది. ఇప్పుడు మనం మన్నార్ అఖాతానికి చాలా దూరంలో ఉన్నామన్నమాట. నిజంగానా? ఆనందంగా అడిగాడు. నిజం. మన్నార్ అఖాతానికి వెళ్ళే దారే అస్తవ్యస్తంగా ఉంటుంది. ఆ దారిలో ప్రయాణించడం చాలా కష్టంగా కూడా ఉంటుంది. మనకు కనిపిస్తున్న దారిని బట్టి మనం మున్నార్కు చాలా దగ్గరలో ఉన్నట్టు అనుకోవచ్చు. ఇంజనీర్సు బారువా, అరోరాలు క్యాబిన్లోకి వచ్చి ప్రొఫెసర్కి సెల్యూట్ చేసి నిలబడ్డారు. వాట్ ఇంజనీర్స్, సబ్మెరియన్ భారీగా దెబ్బతిందా లేక మైనర్ రిపేర్తో సరిపోతుందా? చాలా చిన్న రిపేర్ బాస్, ఫాన్స్ చెడిపోతే బాగు చేసేసాం, ఇంకా మళ్ళీ ప్రయాణం కొనసాగించవచ్చు అన్నాడు అరోరా. థ్యాంక్ యూ, అభినందించాడు ధనుంజయ. జలాంతర్గామి తిరిగి ప్రయాణం ప్రారంభించింది. మరో వారం రోజుల ప్రయాణం సాఫీగానే నడిచింది. భూ ప్రపంచం నుండి బయలుదేరి సరిగ్గా సంవత్సరమైంది. ఆ రోజు దూరంగా కనిపిస్తున్న ఒక చిన్న దీవి వైపు చూస్తూ సంతోషంగా ధనుంజయను పిలిచింది సునీత. డియర్, ఆ దీవిలోకి వెడదామా అడిగింది. ఏమంత కోరిక కలిగింది సుని అడిగాడు ధనుంజయ. డియర్, భూమిపై కాలు పెట్టి సంవత్సరం అవుతోంది. ఇక్కడ దీవుల్లో మనల్ని గుర్తించడానికి ఎవ్వరూ ఉండరు కదా. ఒకరోజు ఆ దీవిలో మకాన్ చేద్దాం ప్లీజ్ ప్రాధేయపడింది. ఆల్ రైట్, అలాగే చేద్దాం అంటూ కెప్టెన్ను పిలిచాడు ధనుంజయ. ధనుంజయ ఆదేశానుసారం జలాంతర్గామి దీవికి దగ్గరగా వచ్చి ఆగింది. గబగబా 2 పడవలు సిద్ధం చేశారు. ధనుంజయ, సునీత, మస్తాన్, బేగం ముంతాజ్తో సహా మరొక 10 మంది నావలపైన దీవికి బయలుదేరారు. దీవిని చేరగానే అంత ఆనందంగా ఆ దీవిపై అడుగుపెట్టారు. అది చాలా చిన్న దీవి, బహు సుందరంగా ఉంది. కలలో కూడా చూడని వింత వింత పక్షులు చెట్లపై గంతులు వేస్తున్నాయి. చెట్ల కొమ్మల నిండా తేనె తొట్టెలు నిండుగా ఉన్నాయి. ఖర్జూరపు కాయలు చెట్లకు విరగబడి కాసి ఉన్నాయి. అంత చేతికందినవి తింటూ దీవిలో విహరించసాగారు. వారి విహారానికి అడ్డు తగులుతూ ఏదో పెద్ద కోలాహలం వినపడింది. అంతా అదిరిపడి ఆ కోలాహలం వచ్చిన దిక్కువైపు చూశారు. దాదాపు 40 మంది వివస్త్రులైన సముద్రపు జాతివారు చేతిలో బల్లాలతో సందడి చేస్తూ వీళ్ల వైపు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. వాళ్ళని చూడగానే అందరి ప్రాణాలు పైపైనే పోయాయి. వాళ్ళు ఎవరో ఊహించలేకపోయాడు ప్రొఫెసర్ కూడా. ఏది ఏమైనా ముందు జాగ్రత్త మంచిది. ఆ వచ్చేది మంచివాళ్లే కావచ్చు, లేక నరరూప రాక్షసులే కావచ్చు. క్విక్, ఆ వచ్చేది మనకు శత్రువులే కావచ్చును. గబగబా మీ నావల వైపు పరిగెత్తండి హెచ్చరించాడు ధనుంజయ. అంతా తమ తమ చేతుల్లోనివి కింద పడేసి సముద్రం వైపు పరిగెత్తారు. 10 నిమిషాల్లో అంతా నావల పైకూరికి నావలను కదిలించారు. తృప్తిగా నెట్టూరుస్తూ నావల వైపు పరిశీలనగా చూసిన ప్రొఫెసర్ అదిరిపడ్డాడు. స్టాప్ అరిచాడు. నావలు 2 ఆగిపోయాయి. మొత్తం అందరినీ మరోసారి లెక్కబెట్టాడు. 2 తక్కువగా ఉన్నారు. మరోసారి అందరినీ పరిశీలనగా చూశాడు. ఆ 2 ఎవరా అని. దీవిపైకి వచ్చిన వారిలో 2 ఇంజనీర్స్ బారువా, అరోరా మళ్ళీ నావ ఎక్కలేదు. అంటే ఆ దీవిపైనే ఉన్నారన్నమాట. అంతా తీరం వైపు మళ్ళీ నావలను తిప్పారు.
దూరంగా 2 ఆర్తనాదాలు వికృతంగా వినపడేటప్పటికీ ఉలిక్కిపడి అంతా ఆ దీవి వైపు చూశారు. నరమాంస భక్షకులైన ఆ గుంపు ఇంజనీర్లిద్దరినీ క్రూరంగా విరుచుకొని తినేశారు. మై గాడ్! అంతా ఒక్కసారిగా అరిచాడు. ప్రొఫెసర్, ఏం చేద్దాం? ఆందోళనగా అడిగాడు మస్తాన్. మనం కొద్దిమందే ఉన్నాం. ఆ 40 మందిని ఎదిరించడం చాలా కష్టం. ఇక మన మిత్రుల మీద ఆశ వదులుకోవడమే. వారి ఆత్మశాంతి కోసం భగవంతుణ్ణి ప్రార్థిస్తూ తిరిగి జలాంతర్గామిని చేరుకోవడమే ఉత్తమం, గాద్గదికమైన కంఠంతో చెప్పాడు ప్రొఫెసర్. అంతా నావలను తిరిగి వచ్చిన దారి వైపు మళ్లించారు. 15 రోజుల్లో జలాంతర్గామిని చేరుకున్నారు. ఆ రాత్రి ఎవ్వరికి నిద్రపట్టలేదు. అనుకోకుండా ఎదురైన ఆపద అందరినీ భయభ్రాంతుల్ని చేసింది. చనిపోయిన ఇంజనీర్ల ఆత్మశాంతి కోసం అంతా 5 నిమిషాలు మౌనం పాటించారు. సూర్య చంద్రులను ఆధారంగా తీసుకుని ధైర్యంగా ప్రయాణాన్ని కొనసాగించారు ప్రొఫెసర్ బృందం. ఇంజనీర్లు ఘోర మరణ సంఘటన క్రమేపీ అందరి హృదయ పలకాలపై నుంచి చెరిగిపోతోంది. అంతా మన్నార్ అఖాతంలో లభించే బంగారాన్ని ఊహించుకుంటూ ఉత్తేజితులవుతున్నారు. మరో 1 వారం రోజులు గడిచాయి. క్యాబిన్లో కూర్చుని సాగర్ గర్భంలో విశేషాలు పరిశీలిస్తున్న ప్రొఫెసర్ హఠాత్తుగా లేచాడు. అతని కళ్ళు ఆనందంతో వింతగా మెరిశాయి. మస్తాన్! అరిచాడు గట్టిగా. కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చాడు మస్తాన్. మస్తాన్, మన కృషి ఫలించింది. మన్నార్ అఖాతాన్ని చేరుకున్నాం. ఇక మనకు అడ్డు అన్నదే లేదు. ఈ ప్రపంచానికి మనమే కుబేరులం. భుజాలు పట్టుకొని కుదుపుతూ సంతోషంగా అన్నాడు ప్రొఫెసర్. నిజం ప్రొఫెసర్, కళ్ళల్లో కాంతు లీనుతుండగా అన్నాడు మస్తాన్. ఎస్ మిస్టర్ మస్తాన్, అటు చూడండి, ముత్యాలు ఎలా కనబడుతున్నాయో ఆత్రంగా చూశాడు మస్తాన్. అతను కళ్ళు తిరిగిపోయాయి. అవును ప్రొఫెసర్, అబ్బా ఎన్ని ముత్యాలు! నా జన్మలో ఎన్ని ముత్యాలు చూడలేదు. నిజమే మస్తాన్, ఇక ఈ ముత్యాలన్నీ మనవే. ఈ రోజుకి పరిసరాలను జాగ్రత్తగా పరిశీలించి రేపటి నుంచి సేకరణ ప్రారంభిద్దాం. మరొక ముఖ్యమైన విషయం, ఈ అఘాతంలోనే కొన్ని కోట్ల రూపాయల విలువగల బంగారంతో ప్రయాణిస్తున్న గోల్డ్ షిప్ నావ మునిగిపోయింది. ముఖ్యంగా ఆ నావ శిథిలాలను కూడా మనం అన్వేషించాలి, చెప్పాడు ప్రొఫెసర్ ధనుంజయ. అలాగే ప్రొఫెసర్, సుందర దృశ్యాలను పరికిస్తూ పరవశంతో అన్నాడు మస్తాన్. ధనుంజయ తిరిగి సూచనలు ఇవ్వడానికి కెప్టెన్ వద్దకు నడిచాడు. ఈ విషయం సబ్మెరియన్లోని వారందరికీ తెలిసింది. అంతా ఆనందంతో పరవశించి పోసాగారు. ఉదయం 7 గంటలైంది. ప్రొఫెసర్ ధనుంజయ, మస్తాన్, కెప్టెన్ రంజిత్, మరి 3 అనుచరులు సాగర్ గర్భంలో ముత్యాల సేకరణకు సంసిద్ధులయ్యారు. అంతా స్విమ్మింగ్ డ్రెస్ ధరించారు. ఆక్సిజన్ సిలిండర్స్ భుజాల మీదుగా వీపుకు తగిలించుకున్నారు. నడుం చుట్టూ తోలు సంచులు వేలాడదీసుకున్నారు. సముద్రంలో ప్రత్యేకంగా ఉపయోగించే టార్చ్ లైట్స్, తుపాకీలను రెడీలో ఉంచుకున్నారు. సాగర గర్భంలోకి ప్రవేశించిన తర్వాత తిరిగి వచ్చే వరకు మాట్లాడడానికి అవకాశం లేదు. అందుకే అందరికీ తగిన సూచనలను ముందే ఇచ్చాడు ధనుంజయ. 7 గంటల 15 నిమిషాలకు 6 సీ డోర్ తెరుచుకుని సముద్రంలో ప్రవేశించారు. దాదాపు 90 అడుగుల లోపలికి వెళ్ళిన తర్వాత నేల గట్టిగా తగిలింది. బహుశా కొండ కావచ్చును, ఎందుకంటే అక్కడ 300 అడుగుల లోతు కూడా ఉంది. ఇక అంతా నడవసాగారు. అందరికీ అది చాలా కొత్త వింత అనుభవం. అందరి దృష్టి పరిసరాలను జాగ్రత్తగా పరికిస్తోంది. రకరకాల చేపలు, తాబేళ్లు హడావిడిగా తిరుగుతున్నాయి. కొద్దిసేపట్లోనే ముత్యాలు పుష్కలంగా దొరికే ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ దృశ్యాలు అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఎవరూ కలలో కూడా ఊహించని దృశ్యాలు కళ్ళకు స్పష్టంగా కనపడుతున్నాయి. ఎక్కడ చూసినా ముత్యపు చిప్పలే లక్షల కొద్దీ ఉన్నాయి. అక్కడ పెద్ద పెద్ద ముత్యపు చిప్పలు, అందులోని ముత్యాలు కోట్లు ఖరీదు చేస్తాయి. అంత అవకాశం ఉన్నంత వరకు ముత్యపు చిప్పలను తోలు సంచుల్లో భద్రపరుచుకున్నారు. 3 గంటల సేకరణ పిదప అంతా తిరిగి జలాంతర్గామి వైపు బయలుదేరారు. జలాంతర్గామికి 4 వైపులా ఏర్పాటు చేయబడిన ఫ్లడ్ లైట్స్ దేదీప్య కాంతులను వెదజల్లుతూ
సముద్రంలో ప్రవేశించిన వారికి దారి తప్పే ప్రమాదం లేకుండా తోడ్పడుతున్నాయి. మరో అరగంటలో 6 జలాంతర్గామిని చేరుకున్నారు. లోపలికి ప్రవేశించగానే దుస్తులు మార్చుకొని తోలు సంచులను కింద గుమ్మరించారు. 6 కలిపి కొన్ని వేల ముత్యపు చిప్పలను సేకరించారు. అంతా కలిపి ముత్యాలను విడదీసి రాశిగా పోశారు. అంతా ముత్యాలను చూసి ఆశ్చర్యపోసాగారు. సునీత, ముంతాజుల ఆనందానికి మెర లేకుండా పోయింది. సంతోషం పట్టలేక ఆడుతూ పాడుతూ నృత్యం చేస్తున్నారు. ఆ రోజు మొత్తం విశ్రాంతి అనేది లేకుండా 4 సార్లు సాగర్ గర్భంలో ప్రవేశించి లక్షల సంఖ్యలో ముత్యపు చిప్పలను సేకరించారు. జలాంతర్గామిలోని ఒక గది నిండా పెద్ద రాశి పోశారు. ఆ రాశితో ప్రపంచంలో సగభాగాన్ని తేలిగ్గా కొనవచ్చు. అయితే అందరికీ కూడా గోల్డ్ షిప్ నావ కనపడకపోవడం చాలా నిరాశ కలిగించింది. ప్రొఫెసర్, బహుశా ఆ నావ ఈ ప్రాంతంలో కాకుండా మరో ప్రాంతంలో మునిగిపోయి ఉంటుంది. అనుమానం వెలువచ్చాడు మస్తాన్. నో, అలా జరగడానికి వీల్లేదు మస్తాన్. ఆ నావ గ్యారంటీగా ఈ పరిసరాల్లోనే మునిగిపోయి ఉంటుంది. అయినా మనం దాని గురించి అన్వేషించింది బహు తక్కువ. రేపటి నుంచి మరికొంచెం ముందుకెళ్ళి పరిశోధిద్దాం. ఆ నావ కనపడితే చాలు, మన జన్మ తరించినట్లే ఆశగా అన్నాడు ప్రొఫెసర్. ఏం మాట్లాడలేదు మస్తాన్. కోట్ల విలువగల ముత్యాలను సేకరించడానికి తోడ్పడిన ప్రొఫెసర్ మాటలు తేలిగ్గా తీసేయడానికి ధైర్యం చాలేదు. అతనిలో కూడా ఆ నావ కనపడుతుందేమో అనే ఆశగానే ఉంది. ఆ ఆశా ప్రపంచంలో విహరిస్తూ ఆ రాత్రికి విశ్రమించారు. మన్నార్ అఖాతంలో ప్రవేశించి 5 రోజులు దాటింది. విశ్రాంతితో కూడా నిమిత్తం లేకుండా 5 రోజులు గోల్డ్ షిప్ నావ కోసం అన్వేషణ సాగించారు. అయినా ప్రయోజనం కనిపించలేదు. అగాధంలో దాదాపు 3 వంతుల పైగా గాలించేశారు. ఈ 5 రోజుల్లో గణనీయమైన సంఖ్యలో ముత్యాలను, రత్నాలను, వజ్రాలను సేకరించి జలాంతర్గామిలోని 2 గదులను పూర్తిగా నింపారు. ఆ రోజు ఉదయం 7 గంటలు అయ్యేటప్పటికి మళ్ళీ నావ కోసం అన్వేషణకై బయలుదేరారు. ఆ రోజుతో అన్వేషణకు చివరి రోజు అని. ఇక నావజాడలు కనిపించకపోతే సేకరించిన ముత్యాలతో తృప్తిపడి తిరుగు ప్రయాణానికి నాంది పలకవచ్చునని అనుకున్నారు. కాబట్టి మరింత శ్రద్ధగా అన్వేషించమని అనుచరులకు ప్రోత్సాహాన్ని నూరిపోస్తూ తగిన సూచనలు ఇచ్చి ముందుకు నడిచాడు ప్రొఫెసర్ ధనుంజయ్. ఈసారి పెద్ద పెద్ద రాతి గుట్టలను దాటుకుంటూ ముందుకు నడక సాగించారు. హఠాత్తుగా ఒక చోట ప్రొఫెసర్ ఆగిపోయాడు. అతన్ని వెనక వస్తున్న వాళ్ళు కూడా అర్థం కాక ఆగిపోయారు. ఒక పెద్ద సొరచేప ఒక రాళ్లగుట్ట చాటు నుండి భీకరంగా నోరు తెరుచుకొని ప్రొఫెసర్ మీదకు ఉరికింది. అనుక్షణం అప్రమత్తతతో ఉండే ప్రొఫెసర్ ఆ విషయం ముందే గమనించి తుపాకీని సొరచేపకు గురిపెట్టి కాల్చాడు. గురి తప్పకుండా వెళ్ళి సొరచేప పొట్టలో దిగింది. వరుసగా 6 తూటాలు పేల్చాడు. సొరచేప శరీరం తూట్లు పడిపోగా ప్రాణాలు విడిచింది. మస్తాన్ ప్రొఫెసర్ వైపు కంగారుగా చూశాడు. సొరచేప చచ్చిపోయిందంటే చాలా ప్రమాదం. ఆ రక్తం వాసన చూడగానే బోలెడని సొరచేపలు అక్కడకు చేరుకుంటాయి. ప్రొఫెసర్ వెంటనే ఏం చేయాలో సాయిగ చేశాడు. అంత సొరచేపను గట్టిగా పట్టుకొని రక్తం కారుతున్న రంధ్రాలను గుడ్డలతో మూసి ఆ మృతదేహాన్ని రాళ్ల గుట్టల మధ్య ఆనమాలు కూడా తెలియకుండా పాతి పెట్టేశారు. తర్వాత ప్రొఫెసర్ తృప్తిగా తల పంకించి ముందుకు నడక సాగించాడు. కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఒక పెద్ద లోయ కనిపించింది. అంతా ఆ లోయలోకి తొంగి చూశారు. అంతే, అందరి కళ్ళు ఆనందంతో తళతళా మెరిశాయి. ఆ లోయలో ఒక నావ పడి ఉంది. ఆ నావ శిథిలావస్థలో ఉండి గుర్తుపట్టడానికి కూడా వీలు లేకుండా ఉంది. అంత కష్టపడి ఆ లోయలోకి దిగి నావ వద్దకు నడిచారు. ఆ నావ దగ్గరకు చేరుకోగానే అందరి హృదయాలు ఆనందంతో గంతులేశాయి. అదే నావ, గోల్డ్ షిప్ నావ. ఒక గుట్టగా పడి ఉన్న ఆ నావ శిథిలమైన రేకులను తొలగించి లోపలికి నడిచారు. అంతా బంగారమే. పెద్ద పెద్ద పెట్టెల నిండా ఇటుకల రూపంలో బంగారపు ముద్దలు తళతళా మెరుస్తున్నాయి. ఆనందం పట్టలేక అంతా ఒకరినొకరు కౌగిలించుకున్నారు.
వీలైనంత బంగారం తీసుకొని వెనక్కి మరలారు. ఆ రోజు రాత్రి జలాంతర్గామిలో పెద్ద పార్టీ చేసుకున్నారు. ప్రపంచాన్నే జయించినంతగా తృప్తిపడి ఆనందించారు. ప్రొఫెసర్, మస్తాన్లు తమ ప్రేయసులతో స్వర్గ సౌఖ్యాలను అనుభవించారు. గోల్డ్ షిప్ ఓడలోని బంగారం మొత్తాన్ని సబ్మెరీన్లోకి చేర్చడానికి 10-15 రోజులు పట్టింది. దాదాపు 10 టన్నుల బంగారం. ప్రొఫెసర్ పథకం విజయవంతమైంది. అతని పరిశోధన ఫలించింది. అంతులేని సంపద వారి హస్తగతమైంది. మొత్తం బంగారం, ముత్యాలు, రత్నాలు, వజ్రాలతో సబ్మెరీన్లో ఖాళీ లేకుండా నింపేశారు. అందరి కళ్ళు విజయ గర్వంతో మెరుస్తూ ఉండగా మన్నార్ అఖాతానికి గుడ్ బై కొట్టి జలాంతర్గామి ముందుకు ప్రయాణించసాగింది గర్వంగా. మన్నార్ అఖాతాన్ని వదిలి 3 నెలలు దాటుతోంది. దిక్సామీటర్ చెడిపోయిన కారణంగా సూర్య చంద్రుల మీద భారమేసి జలాంతర్గామి దిశను మారుస్తున్నారు. ఒక దారి తెన్ను లేకుండా ప్రయాణిస్తోంది జలాంతర్గామి. మరొక 2 నెలలు గడిచాయి. అప్పటి వరకు తృప్తిగా ఉన్న అందరి హృదయాల్లో తిరిగి అశాంతి చెలరేగింది. ఇంత సంపదను గడించిన తర్వాత తిరిగి అసలు ఏ దేశమన్నా చేరగలమా లేదా అనే అనుమానంతో అల్లాడిపోసాగారు. ప్రొఫెసర్, ఈ జలాంతర్గామి ఇండియానే చేరనక్కర్లేదు. ప్రపంచంలో ఏ దేశం చేరినా బాధలేదు. ఈ సంపదతో హాయిగా కాలం గడపవచ్చు దిగులుగా అన్నాడు మస్తాన్. అవును మస్తాన్, నేను అందుకే ప్రయత్నిస్తున్నాను చిన్నగా నిట్టూరుస్తూ అన్నాడు ధనుంజయ. ధనుంజయ్లో అంతకుముందు కనిపించిన దర్పం, హోదా ఇప్పుడు లేవు. కళ్ళల్లో బ్రతుకుపై కాంక్ష, సుఖజీవనంపై ఆశ మాత్రం మిణుకు మిణుకుమంటున్నాయి. డియర్, పోనీ ఓ పని చేస్తే అడిగింది సునీత. ఏమిటి అన్నట్టు సునీత వైపు చూశారు అంతా. మనం మానవ ప్రపంచాన్ని చేరుకోలేని ఎడల ఒక మంచి దీవిని ఎన్నుకొని ఆ దీవిలోనే సుఖజీవనాన్ని సాగిద్దాం చెప్పిందామె. అయితే ఆ సూచనను చాలామంది నిరాకరించారు. జీవించడానికి కావాల్సింది తిండి, డబ్బే కాదు, తోడు, మా భార్యలు మాకు కావాలి. అందులో 40 మంది వ్యక్తుల్లో 2కే భార్యలున్నారు. మిగిలిన వారు? అందుకే చాలామంది సరంగులు ఈ సూచనను నిష్కర్షగా తిరస్కరించారు. సారీ మేడం, ఏదో ఒక సంవత్సరం అంటే సముద్రయానానికి ఒప్పుకున్నామే కానీ జీవితాంతం అంటే ఒప్పుకునే వాళ్ళమే కాదు. మాకు భార్య, బిడ్డలు, వారి మీద మమకారాలు ఉన్నాయి. ఈ సంపదను అందుకోవడానికి వచ్చింది వాళ్లను సుఖపెట్టడానికే కానీ ఇలా అజ్ఞాతంగా ఉండిపోవడానికి కాదు, దృఢంగా చెప్పాడు కెప్టెన్ రంజిత్. చూడండి కెప్టెన్, మీరు అంటున్నది నిజమే. అయితే ప్రస్తుత పరిస్థితిని కూడా మీరు ఆలోచించాలి. మనం ఆ నిర్ణయానికి ఎందుకు వచ్చాం? మన దేశాన్ని చేరుకునేందుకు చేసిన ప్రయత్నం విఫలం కాబట్టే కదా. కాబట్టి సునీత గారి మాటలను కూడా తీసేయడానికి వీల్లేదు. బేగం ముంతాజ్ కూడా అంది. మరికొంతమంది సరంగులు తమ తమ వాదనలను వినిపించారు. అందరి అభిప్రాయాలు విన్న తర్వాత ప్రొఫెసర్ గొంతు సవరించుకొని గంభీరంగా చెప్పాడు. డియర్ ఫ్రెండ్స్, ప్రపంచంలో ఇంతకుముందు ఎవరూ పూనుకోనట్టి సాహస కార్యానికి మనం నడుం కట్టాం. అద్భుతమైన వ్యూహ రచనతో బృహత్ పథకాన్ని రూపొందించాం. ఆ పథకం దిగ్విజయాన్ని సాధించింది. అనుకున్న ప్రణాళికలను మించి సంపదలను సేకరించాం. అయితే అతి ముఖ్యమైన యాంత్రిక లోపం వలన మనం ఒక గడ్డు పరిస్థితిలో చిక్కుకున్నాం. దిక్సామీటర్ చెడిపోవడం వల్ల అనంత సాగర గర్భంలో అనూహ్యమైన పరిస్థితుల మధ్య ఏం చేయాలో తోచని పరిస్థితులలో దిక్కు తోచక ఉన్నాం. ఇలాంటి క్లిష్టమైన సమయంలో ప్రతి ఒక్కరికి తన అభిప్రాయాలను వెల్లడించుకునే హక్కు ఉంటుంది. మీ అందరి అభిప్రాయాలను శ్రద్ధగా విన్నాను. మాతృదేశం చేరుకోవాలని, మనం సంపాదించిన సంపదను 10 మందికి గొప్పగా చూపి దానిని సద్వినియోగం చేయాలని అనుకోవడంలో తప్పేం లేదు. కానీ ఎలా? మాతృదేశం కాదు కదా, మరో దేశం ఏదైనా సరే సురక్షితంగా చేరే మార్గం ఉందా? లేదు. దైవంపై భారం వేసి 6 నెలలు బట్టి ప్రయాణిస్తున్నాం. గమ్యం కనపడడం లేదు. అందువలన మిత్రులు కొందరు బాధపడడం సహజం. ఇదే సమయంలో కొందరికి సముద్రం పైనే విసుగుపుడుతోంది. ఈ సమయంలో ఏం చేయాలి? కొందరు చెప్పినట్లు ఏదైనా దీవి మీద నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడం
సమంజసమేనా? కేవలం ఒక దీవి మీద మన నివాసం ఏర్పరచుకోదలుచుకుంటే మనం ఇంత శ్రమ పడడం, ఇంత సంపదను సేకరించడం వ్యర్థం. మారుమూల దీవిలో ఈ సంపదకు విలువే ఉండదు. అందుకే అన్ని విషయాలు కూలంకషంగా చర్చించి ఈ నిర్ణయానికి వచ్చాను. జాగ్రత్తగా వినండి. ప్రస్తుతం ఏదైనా మంచి దీవిని ఎన్నుకొని అక్కడ నివాసాన్ని ఏర్పాటు చేసుకుందాం. ఆ తర్వాత వంతుల వారీగా సముద్రంపై ప్రయాణం చేస్తూ ఏదైనా ఓడ కనపడుతుందేమో వెతకడం ప్రారంభించాలి. మన అదృష్టం బాగుంటే ఏదో ఒక ఓడ కనపడకపోదు. ఆ కెప్టెన్కు కొంత బంగారం ఆశ చూపి మన దేశం చేరుకుందాం, విపులంగా చెప్పాడు ధనుంజయ. ప్రొఫెసర్ మాటలు విమర్శించడానికి ఎవ్వరికీ పాయింట్ కనిపించలేదు. అంతా మౌనం దాల్చారు. ఆ మౌనాన్ని అంగీకారంగా తీసుకున్నాడు ధనంజయ. మిస్టర్ రంజిత్, ప్రస్తుతం జలాంతర్గామి ఎంత లోతులో ప్రయాణిస్తోంది అడిగాడు. మానోమీటర్ చూసి చెప్పాడు కెప్టెన్. 300 అడుగుల లోతులో ప్రయాణిస్తోంది. వెల్, వెంటనే వాటర్ బాక్సులను ఖాళీ చేయించండి. సబ్మెరియన్ పైకి రాగానే మంచి దీవి కోసం అన్వేషించండి చెప్పాడు ధనుంజయ. అలాగే బాస్, సరంగుల వైపు నడిచాడు కెప్టెన్. అదే సమయంలో ఒక్కసారిగా సబ్మెరియన్ కంపించిపోయింది. పెద్ద పెద్ద ఉరుములు కర్ణబేరులను బద్దలు చేస్తూ వినపడ్డాయి. అంతా అదిరిపోయారు. కెప్టెన్ పరుగున వచ్చాడు. వాట్ హ్యాపెండ్? కంగారుగా అడిగాడు ప్రొఫెసర్. సముద్ర కంపం బాస్, ఊహించని విధంగా వచ్చింది. గత్యంతరం లేక జలాంతర్గామిని ఆప్ చేశాను చిన్నగా వణుకుతూ అన్నాడు కెప్టెన్. ఓ మై గాడ్, జలాంతర్గామిని ఎందుకు ఆప్ చేశావు? సముద్ర కంపం వస్తే ఏమవుతుందో తెలుసా? ఆందోళనగా అంటూ క్యాబిన్లోకి పరిగెత్తాడు ధనుంజయ. అప్పటికే అంతా అయిపోయింది. ప్రివ్యూ మిర్రర్లోంచి బయటకు చూసిన కెప్టెన్, ప్రొఫెసర్లు అదిరిపోయారు. జలాంతర్గామి చుట్టూ పెద్ద పెద్ద రాళ్లగుట్టలు, బహుశా పైన కూడా పడే ఉంటాయి. వాటర్ బాక్సులను ఖాళీ చేయించి మెషిన్స్ను రన్ చేయించాడు ప్రొఫెసర్. కానీ ఫలితం లేకపోయింది. జలాంతర్గామి వీసమెత్తు కూడా పైకి లేవలేదు. అంతా ఆందోళనగా క్యాబిన్లోకి చేరుకున్నారు. నౌ వీఆర్ ట్రాప్డ్, అందరి వైపు చూస్తూ చెప్పాడు ధనుంజయ. మీరనేది నాకు అర్థం కావడం లేదు, కంగారుగా అన్నాడు మస్తాన్. సముద్ర కంపంలో చిక్కుబడిపోయింది మన జలాంతర్గామి. చుట్టూ పైన కొండలు విరుచుకు పడిపోయాయి. వీటిని చీల్చుకుని పైకి పోవడం మనకిక సాధ్యపడదు. మనం నిర్మించుకున్న సబ్మెరియన్లోనే మనం సజీవ సమాధి అయిపోతాం. ఇక సబ్మెరియన్లో ఆక్సిజన్ స్టాక్ ఎంతవరకు వస్తే అంతవరకే మన జీవనం, తాపీగా చెప్పాడు ధనుంజయ. ఆ మాట వినగానే అంతా నిశ్చేష్టులైపోయారు. అయితే ఆక్సిజన్ ఇంకా ఎంతసేపు వస్తుంది? పేలవంగా అడిగాడు మస్తాన్. మరొక గంట రావచ్చు చెప్పాడు ప్రొఫెసర్. మరి ఏం చేద్దాం అడిగారు అంతా బిగ్గరగా ఆందోళన పడుతూ. చిన్నగా నవ్వాడు ప్రొఫెసర్. ఆ నవ్వులో నిరాశ, నిస్పృహ ఇమిడి ఉన్నాయి. ఇక మనం బ్రతికి బయటపడే ఆశే లేదు. మీరంతా మీ డైరీలు బయటకు తీయండి. ఇప్పటి వరకు జరిగిన సంఘటనలను వివరంగా వివరిస్తూ వ్రాయండి. చివరలో మళ్ళీ ఈ సంపద కొరకు ఎవ్వరిని అన్వేషించవద్దని విజ్ఞప్తి చేయండి. అంతా పూర్తయిన తర్వాత ఒక్కొక్క డైరీ ఒక్కొక్క ట్యూబ్లో పెట్టి సీల్ వేసి సముద్రంలోకి వదలండి. కాల గర్భంలో కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ సముద్ర గర్భంలో కూడా మార్పులు సంభవిస్తాయి. కొన్ని కొండలు ఈ సముద్ర ప్రవాహంలో చల్లా చెదురైనప్పుడు మన డైరీలలో కొన్నైనా పైకి తేలి అలల మధ్య ప్రయాణం చేసి ఎవరికైనా దొరకవచ్చు. కనీసం ఆ విధంగానైనా మన గురించి 10 మందికి తెలుస్తుంది. తన డైరీ అందుకుంటూ నిస్పృహగా చెప్పాడు ప్రొఫెసర్ ధనుంజయ. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే లైక్తో పాటు హైప్ కూడా చేయండి. అలాగే మీ అందరికీ ఇష్టమైన నవలలు ప్లేలిస్ట్లో ఉంటాయి, తప్పకుండా వినండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.